శ్రీ లలితా సహస్రనామాలలో నిష్కామ నామానికి అర్థం తెలుసుకుందాం. ఏ కోరికలు లేనిది శ్రీమాత. కోరికలకు అతీతమైన దేవీ తత్వం ఈ నామంలో నిరూపించబడింది. అవాప్తాఖిల కామాయా తృష్ణాకిం విషయా భవేత్. అన్ని కోరికలు పొందిన దేవికి ఏ కోరిక లేదు, ఆమె నిష్కామ అని దేవీ భాగవతం వివరిస్తోంది. ఆత్మస్వరూపాన్ని నిరూపిస్తూ ఉపనిషదృషులు నేతి నేతి అంటూనే, నేతి అనే పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ నా ప్లస్ ఇతి అంటే ఇది కాదు అని అర్థం. ఉపనిషదృషులు నేతి నేతి అంటూనే ఆత్మ యొక్క విశ్వవ్యాపకత్వాన్ని చాటుతూ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని వివరించారు. అమ అంటే గమనం. కోరికలు లేని స్థిరచిత్తంతో జీవనయాగం సాగిస్తే నిష్కామ అయిన దేవి సాక్షాత్కరిస్తుంది. బదరీ క్షేత్రంలో నరనారాయణులు తపస్సు చేసుకునే సమయంలో వారికి తపోభంగం కలిగించాలని ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. నరుడు దేవకాంతలను చూసి కోపంతో హుంకరించాడు. దేవకాంతలు భయపడి నారాయణ మహర్షిని సమీపించారు. శాంతమూర్తి అయిన నారాయణ మహర్షి దేవకాంతలను చూసి కోపగించలేదు. చిరునవ్వు నవ్వుతూ తన ఊరువుల వంక చూశాడు. ఊరువులంటే తొడలు. ఆయన కుడి తొడ నుండి ఒక అపూర్వ సౌందర్య రాశి ఆవిర్భవించింది. ఆమె సౌందర్యం చూసి దేవకాంత ఆశ్చర్యపోయింది. నారాయణ మహర్షి సృష్టించిన సౌందర్యం ముందు తన సౌందర్యం చాలా అల్పమని గుర్తించి సిగ్గుపడింది. ఇలాంటి మహనీయుణ్ణి తన సౌందర్యం చేత ఆకర్షించాలనుకోవడం తెలివి తక్కువతనమని గుర్తించింది. దేవలోకానికి వెళ్ళి ఇంద్రుని ఎదుట తన ఓటమిని అంగీకరించి విషయమంతా వివరించింది. సౌందర్యమంతా తనలోనే ఇమిడి ఉన్న నారాయణునకు బాహ్య సౌందర్యం మీద కోరిక ఎలా ఉంటుంది? అలాగే సమస్త కామాలను జయించిన పరమేశ్వరి నిష్కామ. ఈ నామం 3 అక్షరాలు కలిగిన నామం కాబట్టి మన నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.